మన కోసం మన వార్తలు అందిస్తున్న ఏటీఎం న్యూస్ కు స్వాగతం. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం మున్సిపాలిటీ పరిధిలోని 23వ వార్డ్ నెల్లూరుపాలెంలో వైసీపీ నేత స్థానిక వార్డు కౌన్సిలర్ కామాక్షయ్య నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన విజయీభవ కార్యక్రమానికి హాజరైన ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఆత్మకూరు నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని 23వ వార్డ్ నెల్లూరుపాలెంలో స్థానిక వార్డు కౌన్సిలర్ కామాక్షయ్య నాయుడు ఆధ్వర్యంలో 25 లక్షల నిధులతో పలు భవనాలు, రోడ్లు, సైడ్ కాలువలను నిర్మించి ఉండగా వాటిని ప్రారంభోత్సవం చేసేందుకు నేడు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నెల్లూరుపాలెంకి విచ్చేశారు. జాతీయ రహదారి నెల్లూరుపాలెం నుండి ఎమ్మెల్యేని మేళ తాళాలతో, పండరి భజన నృత్యాలతో, డీజే వాయిద్యాల నడుమ భారీగా స్వాగతం పలికారు. మొదట గ్రామంలోని పలు అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుండి భారీ ర్యాలీగా బయలుదేరి నెల్లూరుపాలెం సెంటర్లో దివంగత మాజీ మంత్రివర్యులు మేకపాటి గౌతమ్ రెడ్డి విగ్రహానికి భారీ మాల వేసి నివాళులర్పించారు. గౌతమ్ రెడ్డి విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం గ్రామ ప్రజలు, పార్టీ కార్యకర్తలు, వైసీపీ నాయకులు భారీగా పాల్గొనగా నెల్లూరుపాలెం వీధులలో ఊరేగింపు నిర్వహించి గ్రామంలోని దేవాలయాలను దర్శించుకుని ప్రార్థించుకున్నారు. గ్రామంలో పర్యటించిన అనంతరం నెల్లూరుపాలెంలోని దర్గా సెంటర్లో దర్గాను దర్శించుకుని అనంతరం అక్కడే సభ నిర్వహించారు. సభలో కౌన్సిలర్ కామాక్షయ్య నాయుడు, స్థానిక ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ, మున్సిపాలిటీ పరిధిలోని వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, మండల వైసీపీ నేతలు, స్థానిక కమిషనర్ మరియు గ్రామ వైసీపీ నేతలు, ప్రజలు భారీగా హాజరయ్యారు. ఎందుకంటే అన్న రాజకీయాన్ని ప్లస్ టెక్నాలజీని కలిపి రాజకీయ 2 years లో చేయబట్టే ప్రతి ఆరోగ్యశ్రీ కార్డులు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 55 నెలల ఈ కాలంలో మన 23వ వార్డులో మనం ఏం అభివృద్ధి చేశాం? 2019లో మార్చిలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మేము ఏ హామీలు ఇచ్చాం, దయచేసి ఎవరు అరవద్దు. మేము ఏ హామీలు ఇచ్చి మీ దగ్గరికి మేము ఎలక్షన్కి ఓటు అడగడానికి వచ్చాం, గెలిచిన తర్వాత మేము ఏమి అభివృద్ధి చేశాం అనేది ప్రతి ఒక్కటి మీకు అందరికీ తెలుసు. ఏదైతే మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో ఆ మేనిఫెస్టోని 98% మేనిఫెస్టోని కంప్లీట్ చేసి 55 నెలల తర్వాత మళ్ళా ఎలక్షన్స్కి ఇంకొక 2 నెలల కాలంలో విజయభవ యాత్ర సందర్భంగా మీ అందరి ముందుకి మేము రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఒక్కసారి విక్రమని మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామని ఒక్కసారి సిద్ధమా? ఈ పంచాయతీకి 20 కోట్లు నిధులు వచ్చినాయి. 23 వార్డుకి దాదాపు 20 కోట్లు దాకా వచ్చింది. మరి మీ కామాక్షయ్య సీనయ్య అయితే ఎక్కడ నిలబడినా కానీ ఎంత పడుతుంది, ఎంతపడి పని చేయించుకుంటారు. వాళ్ళని చూసిన తర్వాత మిగతా వార్డులు కూడా వాళ్ళని చూసి ప్రతి వార్డుకి ఒక నిద్ర తప్పకుండా కేటాయించి మీరు కూడా వీళ్ళలాగా ఎంతపడి పని చేయించుకోండి అని చెప్పి అందరికీ నిదర్శనంగా చెప్తా ఉంటారు. ఈ వార్డుకి రాబోయే 5 సంవత్సరాలు మనం ఏం చేయబోతున్నాం వాళ్ళని చూసిన తర్వాత చెప్పాను కదా.